గొప్ప ఉపకారం ఎవరు చేస్తారంటే ఆచార్యుడు చేస్తారు. అంత ఉపకారం చెయ్యవలసిన స్థానంలో కూర్చుని ఉన్నవాళ్ళను నేనన్న విషయాన్ని గుర్తిరిగిన మహాపురుషులు కనుక, జగద్గురువులు కనుక, వారు వారి స్తోత్రంలో జ్ఞానమునకు కారకమైన అమ్మవారి కబరీబంధ దర్శనాన్ని 3 మార్లు ప్రస్తావించారు. అందుకని ఆ శ్లోకంలో ప్రారంభం చేస్తూనే మందారమాల కలితాలకాయి అంటారు. శంకరులు ఒక్క మాట ప్రయోగించారంటే ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది అందులో. ఆయన అంటున్నారు, అమ్మా నీ కబరీబంధమునందు మందారమాల అలంకరింపబడి ఉంటుంది. మందారమాల అంటే మనం మందార పూలని పిలుస్తామే, ఎర్రగా ఉంటాయి. ఆ మందార పూలు కావు. ఆ మందారమునకు యథార్థమునకు సువాసన ఉండదు, దానికి ఏమి వాసన ఉండదు. ఆ మందార పువ్వుకి మందారము అని దేనికి పేరంటే, స్వర్గలోకమునందు 5 దేవవృక్షములు ఉంటాయి. ఈ 5 దేవవృక్షములకు ఉండేటటువంటి పువ్వులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అందులో మొట్టమొదటి దాని పేరు ఏది అంటే మందారము. మందారము, పారిజాతము, సంతానము, హరిచందనము, కల్పవృక్షము అనే 5 దేవతా వృక్షాలు. ఈ 5 దేవతా వృక్షాలకి ఆ పేర్లు రావడానికి కారణాన్ని కూడా అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అందులో మందారము అని దేనికి పేరంటే విశేషమైన సువాసన. అటువంటి సువాసన మీకు ఇంకెక్కడా లభ్యం కాదు. అటువంటి సువాసన ఒక్క మందార పుష్పానికే ఉంటుంది. దేవవృక్షములలో ఒకటైన మందార పుష్పమునకే ఉంటుంది. 2 లోకమంతటి చేత కీర్తింపబడి, శ్లాఘింపబడి, స్తుతి చేయబడి, పొగడబడేటటువంటి పువ్వు అదొక్కటే. ఎందుకని అంటారేమో, దాని అందం అలా ఉంటుంది, దాని పరిమళం అలా ఉంటుంది, దాని సౌరభము, సువాసన అలా ఉంటుంది. అందుకే ఆ మందార పువ్వు ధరిద్దామని కోరుకోనటువంటి స్త్రీ ఉండదు లోకంలో. మందారము అని దేనికి పేరంటే స్వర్గలోకమునందు 5 దేవవృక్షములు ఉంటాయి. ఈ 5 దేవవృక్షములకు ఉండేటటువంటి పువ్వులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అందులో మొట్టమొదటి దాని పేరు ఏది అంటే మందారము. మందారము, పారిజాతము, సంతానము, హరిచందనము, కల్పవృక్షము అనే 5 దేవతా వృక్షాలు. ఈ 5 దేవతా వృక్షాలకి ఆ పేర్లు రావడానికి కారణాన్ని కూడా అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అందులో మందారము అని దేనికి పేరంటే